హాయ్ నమస్తే అందరికీ స్వాగతం మన మెటాఫిజికల్ థాట్ వైబ్రేషన్ ఛానల్కి. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మనం ఈ ఛానల్ స్టార్ట్ చేసి 5 డేస్లో ఈ ఛానల్ ద్వారా 600+ మెంబర్స్కి చేరడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఎంతోమంది జనానికి ఈ మెసేజ్ వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మనము ఎప్పుడు కనిపించిన ప్రపంచం నుంచి కనిపించని ప్రపంచానికి వెళ్తేనే ఆ ఆనందం మనకు దొరుకుతుంది. లైఫ్ యొక్క ఫీలింగ్ మనకు దొరుకుతుంది. మనం లైఫ్ యొక్క ఉద్దేశం మనకు దొరుకుతుంది. అవునా ఫ్రెండ్స్? ఇక్కడ నేను ఒక మాట చెప్తాను. మన శరీరంలో 14 లోకాలు ఉన్నాయి అనడం జరుగుతుంది. శ్రీకృష్ణుడు నోరు తెరిచినప్పుడు 14 లోకాలను చూపిస్తాడు. అవునా? మట్టి తిన్నప్పుడు యశోదామాత నోరు తెరవమ్మ అంటే 14 లోకాలు కనిపించడం జరుగుతుంది. అవునా ఫ్రెండ్స్? మళ్ళీ మనం మహాభారత ఘట్టంలో పాండవులు వనవాసం వెళ్ళినప్పుడు కూడా 13 ఏళ్ళ వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం అని చెప్పడం జరుగుతుంది. అక్కడ కూడా 14 సంవత్సరాలు చెప్పడం జరిగింది. అవునా? మరి రామాయణం తీసుకుంటే సీతాదేవి, రాముడు 14 ఏళ్ళ వనవాసం చేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఈ 14 అనే నంబర్కు ఎంత మనకు ఇంపార్టెన్స్ ఉందో. నంబర్ అని కాదు, ఇక్కడ మనము 14 లోకాల యొక్క జ్ఞానం తెలుసుకోవాలి. ఒక మణిదీపం వర్ణన వింటూ ఉంటే మనము ఉయ్యాలలో ఊగినట్టు ఫీలింగ్, అలా తేలినట్టు, గాల్లో తేలిన ఫీలింగ్ వస్తుంది. అవునా కాదా ఫ్రెండ్స్? అలా మనము ఎప్పుడైనా ఆధ్యాత్మికత నుంచి భౌతికంగా వెళ్ళినప్పుడు మనకేమనిపిస్తుందంటే మొత్తము నా ద్వారా దేవుడు నడిపిస్తున్నాడు. ఈ శరీరము ఒక నడిచే దేవాలయము, అందులోపల ఉన్న దేవుని శక్తి ప్రతి పని చేయిస్తుంది అని మనకు అనిపిస్తుంది. అదే భౌతికం నుంచి ఆధ్యాత్మికంగా వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుందంటే, భౌతికంగా మనం ఎంతో సంపాదిస్తాము, తర్వాత ఆధ్యాత్మికంగా అంటే దేవుడికి పూజలు చేసినప్పుడు, దేవుడికి నైవేద్యాలు పెట్టినప్పుడు, దేవుడికి ఉపవాసాలు ఉన్నప్పుడు, భౌతికం నుంచి ఆధ్యాత్మికంగా వెళ్ళినప్పుడు, మెటీరియలిస్టిక్ నుంచి మనం స్పిరిచువాలిటీకి వెళ్ళినప్పుడు అప్పుడు ఏమంటామంటే, నేను చేస్తున్నా, నేను దేవుడికి పూజ చేసిన, నేను దేవుడికి ఇంత పూలు పెట్టినా, ఇంత ఖర్చుతోటి పూజ చేసిన, నేను దేవుడికి నైవేద్యాలు పెట్టినా, దేవుడికి నేను ఉపవాసం ఉన్నా, ఎన్నో రోజుల నుంచి ఉపవాసం చేస్తున్నా దేవుడికి అని నేను అని ఒక అహం అక్కడ ఏర్పడుతుందన్నమాట. అదే మనం స్పిరిచువాలిటీ నుంచి మెటీరియలిస్టిక్కి వెళ్ళినప్పుడు ఏ పని చేస్తున్నా మనకి ఎలా అనిపిస్తుందంటే, మొత్తం నాతోటి దేవుడే చేపిస్తున్నాడు. నా లోపల ఉన్నదే దేవుని శక్తి, నేను మాట్లాడేదే దేవుని శక్తి, నేను వినేదే దేవుని శక్తి, నేను చూసేదే దేవుని శక్తి, నేను నడిచేదే దేవుని శక్తి, నేను చేసే పనే దేవుని శక్తి, సర్వం దేవుని శక్తి అని అనిపిస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం స్పిరిచువాలిటీ నుంచి మెటీరియలిస్టిక్కి వెళ్ళినప్పుడు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఎప్పుడైనా మనం ఏం కోరుకోవాలంటే స్పిరిచువాలిటీ నుంచి మెటీరియలిస్టిక్ వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం. మెటీరియలిస్టిక్ నుంచి స్పిరిచువాలిటీకి వెళ్ళినప్పుడు మనకి చాలా ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. ఈ బేస్ చేసుకొని నేను స్పిరిచువాలిటీ నుంచి మెటీరియలిస్టిక్ వెళ్ళడం ఒక చిన్న ఘట్టం చెప్తాను. మనకందరికీ తెలుసు, రామకృష్ణ పరమహంస కలకట్టాలో కాళీమాత గుడిలో పూజారిగా ఉండే ఆయన మన వివేకానంద స్వామి యొక్క గురువు, మనకందరికీ తెలుసు. అయితే ఆయన రోజు అమ్మవారికి అభిషేకం చేసేవాడు, పూజ చేసేవాడు. అలా ఆయనకు ఎన్నోసార్లు అమ్మవారు ప్రత్యక్షమై కూడా ఆయనకు ఎన్నో విషయాలు చెప్పడం, అమ్మవారి చేతితోటి కూడా ఆయనకు భోజనం పెట్టడం, ఎన్నో ఘట్టాలు, అసలు అద్భుతమైన ఘట్టాలు ఆయన చూడడం జరిగింది. అయితే లాస్ట్ స్టేజ్లో ఏమైందంటే, ఆయన ఒకరోజు ఆయనకు రివీల్ అవుతుందన్నమాట. అరే నేను అని అమ్మవారికి పూజ చేస్తున్నా, అమ్మవారి శక్తే నా లోపల ఉంది, అమ్మ నువ్వు నా లోపలుండే ఈ పని చేపిస్తున్నావని ఒక్కరోజు ఆయనకు రియలైజ్ అవుతుంది అనమాట. అప్పటి నుంచి ఆయన విగ్రహానికి పూజ చేయడం మానేసి
విగ్రహానికి ఏ పువ్వులైతే అమ్మవారికి పాదాల దగ్గర పెడుతుండేనో ఆ పువ్వులని ఆయన నెత్తి మీద వేసుకోవడం స్టార్ట్ చేస్తాడనమాట. ఎందుకంటే అమ్మా నువ్వు నా లోపలనే ఉన్నావు, నీ శక్తి ద్వారానే ఇన్నేళ్ళు పూజ చేసిన, కానీ నాకు అప్పుడు తెలియలేదు, నేను అక్కడ విగ్రహానికి పూజ చేసిన, అమ్మా నువ్వు నా లోపలనే ఉన్నావు అని చెప్పేసి ఆయన నెత్తి మీద వేసుకోవడం జరుగుతుంది. అమ్మా నువ్వు అంటే ఇక్కడ స్పిరిచువాలిటీ నుంచి మనం మెటీరియలిస్టిక్ పోయినప్పుడు టోటల్ మనము ఏ పని చేసినా దేవుడికి సరెండర్ అవుతాం. టోటల్ దేవుడికే సరెండర్ అయ్యి ఈ టోటల్ వర్క్ని మీ శక్తి ద్వారానే నేను చేస్తున్నాను అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టోటల్కు దేవుడికి సమర్పయామి అంటాం. కృష్ణుడు ఏ విధంగా కర్మయోగం చెప్పిండు కదా గీతలో, ఏది చేసినా ఫలితం ఆశించకుండా నా పాదాల దగ్గర మీరు సమర్పించండి అని. అదన్నమాట. స్పిరిచువల్ నుంచి మెటీరియలిస్టిక్ పోతే we will surrender total ourselves to God. Each and everything what we do also we will surrender everything to God అన్నమాట. అదే మెటీరియలిస్టిక్ నుంచి మనం స్పిరిచువల్కి వెళ్ళినాం అనుకో, ఇందాక చెప్పినట్టు నేను చేసిన అనే ఒక అహం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక పొద్దులు చేస్తాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ చేసినాక డైలీ తలస్నానాలు చేసిండ్రు అనుకోండి, అప్పుడు ఏం చెప్తారంటే, అబ్బా రోజు దేవుడికి తలస్నానాలు పూజలు చేసినాను కదా, దీపాలు పెట్టినాను కదా, బాగా సర్దైంది, జ్వరం వచ్చింది, దగ్గు వచ్చింది అని అంటాం. అన్నప్పుడు అది మనం ఎవరి మీద తోస్తున్నాము? పూజ మీద తోస్తున్నాం, దేవుడి మీద తోస్తున్నాము, అవునా కదా? ఎవరి మీద చెప్తున్నాము? పూజ చేసినందుకే నాకు పూజ చేయడానికి నేను తలస్నానం చేసిన, తలస్నానానికి చేసినందుకు నాకు జలుబు, సర్ది, దగ్గు, అవునా కదా? అంటే మెటీరియలిస్టిక్ నుంచి మనం స్పిరిచువల్కి పోయినప్పుడు అక్కడ నేను చేశాను అని అలా ఫీలింగ్ రావడం అనేది జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. బలిచక్రవర్తి అనంతమైన దానకర్ణుడు అందరికీ తెలుసు, అవునా కదా? ఆయన ఒక రాక్షసుడు, అయినా చాలా అసలు దేశ ప్రజలను కన్న బిడ్డల్లాగా చూసేది మనకు అందరికీ తెలుసు. ఆయన ఒక్కటే చెడు గుణం ఉంటుంది, నా అంత దానశీలి ఎవరు లేరు అని, అవునా కదా? అవునా? అప్పుడు విష్ణుమూర్తి వామన అవతారంలో రావడం, బలిచక్రవర్తిని పాతాళానికి తోయడం మనకు అందరికీ తెలుసు. మనం ఇప్పుడు ఏది చూస్ చేసుకోవాలి? మెటీరియలిస్టిక్ నుంచి స్పిరిచువాలిటీకి వెళ్దామా, స్పిరిచువాలిటీ నుంచి మెటీరియలిస్టిక్కి వెళ్దామా? ఆధ్యాత్మికత నుంచి భౌతికానికి వెళ్దామా, భౌతిక రూపం నుంచి ఆధ్యాత్మిక దానికి వెళ్దామా? అవునా? ఏది మంచి అంటే మనకు రామకృష్ణ పరమహంస చూపించినదే చాలా మంచిది, అవునా? మనం అందరం ఎన్నోసార్లు విన్నాం, మన శరీరం నడిచే దేవాలయం, మన లోపల ఉన్నది శక్తి, ఆ అమ్మవారి శక్తి, ఆ దేవుని శక్తి, అవునా కదా? ఏ దేవుని కొలిస్తే ఆ శక్తి అనడం అనేది జరిగింది. అందుకని నేను ఈ ఛానల్ ద్వారా అందరికీ ముందు మనము స్పిరిచువల్ నుంచి మెటీరియలిస్టిక్కి వెళ్దాం. స్పిరిచువాలిటీకి వెళ్తే మెటీరియలిస్టిక్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, అవునా కదా? ఎలా అంటే ఇప్పుడు మనం కుచేలుడు ఉన్నాడా? అందరికీ తెలుసు. కుచేలుడు ఏమి లేనప్పుడు ఒక పిడికెల అటుకులు కృష్ణునికి ఇస్తే కృష్ణుడు ఆయనకు అనంత భోగభాగ్యాలను ఇచ్చిండు, సర్వ సంపదలను ఇచ్చిండు కదా. అంటే ఇక్కడ స్పిరిచువల్ నుంచి ఆయన మెటీరియలిస్టిక్కి వెళ్ళిండు, అది బెస్ట్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి, ఈ సమయం నుంచి మనం కూడా స్పిరిచువాలిటీ నుంచి మెటీరియలిస్టిక్కి వెళ్దాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ ఒక విషయం, కొత్త విషయాన్ని మనం తెలుసుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. బాయ్.